తలకాయ వస్తుంది అది కూడా లేదు. ఒక 2 నిమిషాలు నన్నది కొట్టి పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతులు మాక్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పిఓ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్లో బాల్టీలు ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసినంతా మహిళలు. ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం. మరి అన్నీ కూడా ఇక్కడే కాదు, నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను. ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరూ కూడా చాలామంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు. పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది, బీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి. 1100 ఓట్లకి 175 ఓట్లు ఇప్పటికే అయినాయి. 2 గంటల్లో ఎంత అయిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా ఫేవర్గా ఉన్నారు. మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం, అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. అందరూ కూడా ఓటు వేయాలి, మన ప్రతినిధిని ఎన్నుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది, అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. తలకాయ వస్తుంది అది కూడా లేదు. ఒక 2 నిమిషాలు నన్నది కొట్టి పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతులు మాక్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పిఓ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్లో బాల్టీలు ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసినంతా మహిళలు. ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం. మరి అన్నీ కూడా ఇక్కడే కాదు, నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను. ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరూ కూడా చాలామంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు. పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది, బీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి. 1100 ఓట్లకి 175 ఓట్లు ఇప్పటికే అయినాయి. 2 గంటల్లో ఎంత అయిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా ఫేవర్గా ఉన్నారు. మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం, అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. అందరూ కూడా ఓటు వేయాలి, మన ప్రతినిధిని ఎన్నుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది, అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. తలకాయ వస్తుంది అది కూడా లేదు. ఒక 2 నిమిషాలు
నన్నది కొట్టు పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతులు మాక్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పిఓ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్లో వాలంటీర్లు ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసినంత మహిళలు. ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం. మరి అన్నీ కూడా ఇక్కడే కాదు, నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను. ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరూ కూడా చాలామంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు. పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది, బీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి. 1100 ఓట్లకి 175 ఓట్లు ఇప్పటికే అయినాయి. 2 గంటల్లో ఎంత అయిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా